అండ్ ఎస్పెషల్లీ మోహన్ లాల్ గారు ఈ పేరుకి పరిచయాలు అవసరమే లేదు. ఎందుకంటే భాషలు ఏదైనా కూడా ఆయన పేరు తెలుసు, ఆయన సినిమాలు తెలుసు, ఆయన ఇండస్ట్రీకి ఇచ్చిన సూపర్ డూపర్ హిట్స్ అన్ని మనకి తెలుసు అనమాట. సో ఆయన ఎలాంటి కథనైనా ఆయన వైపు తిప్పుకొని ఆయన మౌల్డ్ చేసుకొని అద్భుతంగా అత్యద్భుతంగా నటిస్తూ ఉంటారు. అండ్ ఎంతో మంది వచ్చే కొత్త యాక్టర్స్ కి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్. ఆయన చూసి ఎంతో మంది హీరోలు అవ్వడం జరిగింది. సో ఆయనతో డైరెక్షన్ చేయాలని ఎంతో మంది డైరెక్టర్లు అవ్వడం జరిగింది. ఆయనతో వర్క్ చేస్తే బాగుంటుంది, స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుందని ఎంతో మంది యాక్టర్స్ గా అవ్వడం జరిగింది. సో అలాంటి లెజెండరీ యాక్టర్ పద్మశ్రీ పద్మభూషణ్ మోహన్ లాల్ గారి దర్శకత్వంలో భరోజ్ మనందరినీ పలకరించడానికి ఈ క్రిస్మస్ రోజున, అంతేకాదు సార్, మీరు ఆల్రెడీ 47 years బ్యాక్ ఏదైతే ఇంట్రడ్యూస్ అయ్యారో ఫాజల్ గారు, సేమ్ డే ఇది వస్తుందన్నమాట. మళ్ళీ ఇయర్స్ తర్వాత ఆయన యాక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యారు. సో మనందరికీ తెలుసు ఫహద్ ఫాసిల్ గారు. సో వారి ఫాదర్ వారిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది స్క్రీన్ కి. సో దాని తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వారు దర్శకత్వం వహించిన చిత్రంతో ఆయన వస్తున్నారు. ఆయన మొదటిసారిగా దర్శకత్వం వహించిన భరోజ్ మన ముందు తీసుకొస్తున్నారు. ఎస్పెషల్లీ మనం అంటుంటాం ఏదైనా హై క్వాలిటీ తో వచ్చిన చిత్రాన్ని, అంటే డిఫరెంట్ గా మనకి కనిపించిన చిత్రాన్ని, టెక్నికల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న చిత్రాన్ని మనం పోలిస్తూ ఉంటాం హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంది అని చెప్పి. జనరల్లీ దిస్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ అండ్ మనం ఏదైతే మనం చూడని వర్డ్ ఉంటుందో దాన్ని క్రియేట్ చేసి మనకి